హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ 1వ డివిజన్ తీగలగుట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు 20వ డివిజన్ ఆరేపల్లి జెడ్పీహెచ్ఎస్ లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మా సంస్థ పక్షాన పరీక్ష సామాగ్రిని అందజేయడం జరిగిందని సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా సాగర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పరీక్షలను పండుగలాగా భావించాలని, భయపడకుండా ఇతర విద్యార్థులతో పోల్చుకోకుండా సానుకూల దృక్పథంతో ఒత్తిడిని జయిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. అలాగే ప్రశ్నపత్రంను 3-4 సార్లు చదివి అర్థం చేసుకొని సమాధానం రాయడానికి పూనుకోవాలని సూచించారు. రాబోవు వార్షిక పరీక్షలో ఏ విద్యార్థి అయితే 9.8 జీపీఏపై సాధిస్తారో వారికి సంస్థ పక్షాన 2016 నగదు పారితోషికం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కరుణ, అనిత, సంస్థ సభ్యులు జి శ్రీధర్ రెడ్డి, కె మన్సాయి, హిమసాయి, సాయివర్ధన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక తీగలగుట్టపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు మా హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రిని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలియజేసింది ఏంటంటే, పరీక్షలు అనగానే భయపడకుండా సానుకూల దృక్పథంతో పరీక్షలకు సన్నద్ధం కావాలి. ఎలాంటి నెగటివ్ ఆలోచనలు లేకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలి. ఎలాగైనా కూడా ఈ ఎగ్జామ్స్ అన్ని రోజులు కూడా మంచి వాటర్ తాగుతూ, ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేస్తూ, వెజిటేరియన్ భోజనం చేస్తూ మీరందరూ కనుక పరీక్షలకు హాజరైనట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. సో ఈ మీరు కష్టపడి మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ వార్షిక పరీక్షల్లో ఏ విద్యార్థికి అయితే 10 జీపీఏ సాధిస్తాడో ఆ విద్యార్థికి మా హమ్ స్వచ్ఛంద సంస్థ తరఫున 2016 రూపాయల నగదు పారితోషికాన్ని కూడా అందజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. నా పేరు ధనపురి సాగర్.